హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద లాస్ట్ హౌస్' ఇదొక సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉంటాయి అండ్ కొన్ని హింసాత్మక సన్నివేశాలుంటాయి. ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఒక ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు గైస్. వాళ్ళు అప్పుడే బయటికి వెళ్ళాలని అందరూ రెడీ అయ్యి వెళ్లి డోర్స్ ఓపెన్ చేస్తే అసలు ఏ ఒక్క డోర్ కూడా ఓపెన్ అవ్వదు. సో, ఇలాంటప్పుడు మనిషి ఏం చేస్తాడు? వెళ్లి కిటికీ పగలగొడతాడు కదా! అదే వాళ్ళ ఫాదర్ చేస్తాడు. బట్ ఎంత కొట్టినా కూడా కిటికీ పగలదు గైస్. సో, తర్వాత వాళ్ళకి తెలుస్తుందేంటంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ట్రాప్ అయిపోయారు. బయటికి వెళ్ళడానికి అసలు దారే లేదు. సో, అసలు వాళ్ళని ట్రాప్ చేసింది ఎవరు? ప్రపంచం మొత్తంలో అసలు ఏం జరుగుతుంది? లాస్ట్‌కి వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే కాన్సెప్ట్ నో డౌట్ చాలా బాగుంది. చాలా యూనిక్‌గా అనిపించింది. లాస్ట్ ఇయర్ అనుకుంటా 'బ్రిక్' అనే ఒక మూవీ వచ్చింది. ఇందులో కాన్సెప్ట్ కొంచెం సిమిలర్‌గా అనిపించింది. బట్ ఈ మూవీ వెళ్ళే డైరెక్షన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది మామ. ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మెయిన్ ప్లాట్ రివీల్ అయ్యే వరకు ఫస్ట్ 20 మినిట్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇక మేము ట్రాప్ అయిపోయాం. ఇంకేం చేయలేమని తెలిసాక స్టోరీ ఫ్యామిలీ డ్రామా మీదకి ఫోకస్ షిఫ్ట్ చేస్తుంది. లైక్ ఇక బయటికి వెళ్ళే దారి లేనప్పుడు వాళ్ళు అద్దె ఇంట్లో కొన్ని నెలల పాటు ట్రాప్ అయిపోతారు. సో, అసలు ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా అయిపోయాక ఏం చేశారు? ఎలా సర్వైవ్ అయ్యారు? అనే డ్రామా డీసెంట్‌గా ఎంగేజ్ చేస్తుంది. సో, ఇక వాళ్ళు ట్రాప్ అయిపోయి నెలలయిపోయేసరికి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది? ఒకళ్ళని ఒకళ్ళు ఎలా చీరప్ చేశారు? ఇదంతా డీసెంట్‌గానే ఎంగేజ్ చేస్తుంది. సో, అసలు బయట ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. బట్ ఫ్యామిలీ డ్రామా కొద్దిసేపటికి రిపిటేటివ్‌గా అనిపించింది. అయినా కూడా చూద్దాం ఎండింగ్‌లో ఏమైనా సర్ప్రైజెస్ ఉంటాయేమో అని బోరింగ్‌గా ఉన్నా కూడా కంటిన్యూ చేశా. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్ జరిగింది. క్లైమాక్స్‌లో జరిగే సీక్వెన్స్ అయితే అస్సలు సెన్సే అనిపించలేదు మామ. ఒక ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ లేదు. చాలా రష్‌డ్‌గా అనిపించింది. చాలా ఫాస్ట్‌గా ఎండ్ చేసేసారు. అసలు ఏంట్రా ఇది? దీనికోసమా ఇంత ఓపికగా కూర్చొని చూసిందనిపించింది. అసలు ఏంటి? ఏం జరుగుతుంది? ఎక్కడి నుంచొచ్చారు? అనేది అసలు ఏమి చూపించలేదు గైస్. ఇలా అయితే ఎలా? ఇఫ్ పార్ట్ 2 తీసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటుంది. లేదా వాళ్ళ దగ్గర ఇంకా ఏమన్నా స్టోరీ ఉంటే ఈ స్టోరీని ఒక 6 ఎపిసోడ్స్ సీరీస్‌గా తీసుంటే ఇంకా చాలా బాగుండేది. ఇలా ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ లేకుండా ఎండ్ చేస్తే పిచ్చ కోపమొస్తుంది. అండ్ ఎండింగ్‌లో వీఎఫ్ఎక్స్ కూడా చాలా చీప్‌గా అనిపించాయి. ఎనీవేస్ ఇఫ్ మీకేదైనా సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనిపిస్తే టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ గుడ్ కాన్సెప్ట్ బట్ నో క్లియర్ విజన్. సో ఇది గైస్ 'ద లాస్ట్ హౌస్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్.